నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి పనిచేసే దిశగా బీజేపీ కొత్త రథసారథి రామచంద్రరావు కార్యాచరణను రూపొందించారు. అందులో భాగంగానే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను కలవనున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పనిచేసే దిశగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే తన సొంత జిల్లా కమ్యూనిస్టు కంచుకోట కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నల్గొండలో రామచంద్రరావు పర్యటించారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తానని అన్నారు. దీనిపై మరిన్ని వివరాలకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి సీట్లను సాధించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించారు. అందులో భాగంగానే మొదట అన్ని జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఉన్న సమస్యలన్నిటి పరిష్కరించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు పోరాటాలు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను నిర్వహిస్తున్నారు. అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కావాల్సినటువంటి వర్క్షాప్లను ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రజలను కలవాలి, ప్రజల్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఇటు ప్రభుత్వం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి అంశాలను తీసుకువెళ్లే విధంగా అక్కడ జిల్లాలో పర్యటించి జిల్లా అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులు ఇతర బీజేపీ శ్రేణుల అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందంటున్నారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలే కాదు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించే దిశగా పార్టీని బలోపేతం చేస్తానని చెప్తున్నాడు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, మరోసారి కాంగ్రెస్కి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే ఇక్కడ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా తమ కార్యాచరణ ఉంటుందంటున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో మోడీ సర్కార్ తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ ప్రాజెక్టులను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ కార్యాచరణ ఉంటుందంటున్నారు. మొత్తంగా నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఇటు బీజేపీ శ్రేణులను ఉత్సాహపరచడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేయాలనేటువంటి విషయాన్ని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలపై కూడా పోరాటాలు చేయాలన్నటువంటి పిలుపునిస్తున్నారు. బీజేపీ చేపడుతున్నటువంటి ఈ పర్యటనలో ముఖ్యంగా ప్రజలందరూ తమకు అనుకూలంగా తీర్పిస్తారని, లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఈ మొదట దక్షిణ తెలంగాణలో పర్యటించి ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో పర్యటిస్తానని చెప్తున్నారు. రానున్న రోజులు బీజేపీకే ఉంటున్నాయి. అదేవిధంగా అధికారంలో కూడా తెలంగాణలో వస్తామన్నటువంటి నమ్మకంతో తమ పార్టీ ఉందని